జగన్ టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి, బూమ్ బూమ్ షాప్ దగ్గరికి వెళ్దాం. నీ సాక్షి పేపర్ సాక్షి ఛానల్ తీసుకురా. ఏమా సాక్షి వచ్చాడా? రాలేదా? ఎందుకు భయపడుతున్నాడు? వాళ్ళకి కొట్టాం కదా, గౌరవంగా టీ కాఫీ ఇచ్చి పంపిస్తాం కదా. పోన్లే రాలేదు కానీ షాప్ దగ్గర రండి. ప్రజలు మీ ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నారో అక్కడ వింటే గ్యారెంటీగా ఈ సైకో జగన్ పారిపోయే పరిస్థితి వస్తుంది. అందుకే సభాముఖంగా అడుగుతున్నా, జగన్ సిద్ధమా? వస్తావా? ఇప్పుడు ప్రజలను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. జగన్ రోజు ఏమి తాగుతాడు? వినాలా? జగన్ రోజు ఏమి తాగుతాడు చెప్పని బ్రదర్. అరే ఆప్షన్లు ఇవని. మొదటి ఆప్షన్ బూమ్ బూమ్, రెండో ఆప్షన్ ఆంధ్ర గోల్డ్, మూడో ఆప్షన్ ప్రెసిడెంట్ మెడల్, నాలుగో ఆప్షన్ ప్రజల రక్తం. రోజు జగన్ ఏం తాగుతాడు? చేతులెత్తి చూపించండి. నాలుగో ఆప్షన్ ప్రజల రక్తం. పాపం రోజు తాగే మందు బాబు దగ్గర నుంచి జే ట్యాక్స్ ఎంతో తెలుసా? క్వార్టర్ బాటిల్ మీద జే ట్యాక్స్ ఎంతో తెలుసా? 25 రూపాయలు. అంటే నెలకి 700 రూపాయలు, 750 రూపాయలు, ఏడాదికి 9,000 రూపాయలు, 5 సంవత్సరాలు 45,000 రూపాయలు పేద ప్రజల నుంచి వసూలు చేస్తున్నాడు ఈ సైకో జగన్. ఒక మాటలో చెప్పాలంటే ఒక చేతి నుంచి 10 రూపాయలు ఇచ్చి ఇంకో చేతి నుంచి 100 రూపాయలు లాగేసుకుంటున్నాడు ఈ సైకో జగన్. నేను అనకాపల్లిలో పాదయాత్ర చేసినప్పుడు ఒక తల్లి వచ్చి కలిసింది. 3 క్వార్టర్ బాటిల్ తీసుకొచ్చి నాకు చూపించింది. అప్పుడు ఆ తల్లిని అడిగిన, ఎందుకు తల్లి క్వార్టర్ బాటిల్ తీసుకొచ్చాను? ఆనాడు చెప్పింది, గత కొన్ని సంవత్సరాలుగా ఈ పనికిమాల ముందు మా ఇంట్లో వాళ్ళు తాగారు, 3 చనిపోయారు, అది గుర్తుగా 3 బాటిల్ తీసుకొచ్చి మీకు చూపిస్తున్నా అన్నాను. ఆ తల్లి చెప్పింది, ఏకంగా ఈ క్వార్టర్ బాటిల్ విషయం కన్నా చాలా ప్రమాదం అని. అప్పుడు ఆ క్వార్టర్ బాటిల్ టెస్టింగ్ పంపించే తల్లి ల్యాబ్ వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? పంట పొలాల్లో పురుగు మందు కొడితే పురుగులు సస్తే లేదో తెలియదు, కానీ ఈ క్వార్టర్ బాటిల్ ముందు కొడితే పంట పొలాల పురుగులన్నీ పారిపోతాయని చెప్పే పరిస్థితి. ఈ జగన్ని చూస్తే నాకు ఒక కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తున్నాడు.